దీపావళి నాడు జనం పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటారు కదా. లోకాలను గోసబెట్టిన నరకాసురుడు చచ్చిందని ఇంట్లో దీపాల నాడు పటాకులు కాల్చి సంబరం పడుతుంటారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఇప్పుడు దీపావళి వచ్చిందటనోలా అక్కడ వాళ్ళు పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడేం దీపావళి అంటారా, ఎందుకో అరుచుకుందని రారి. ఆగో తిమ్మాజిపేట అంబేద్కర్ చౌరస్తా కాడ చూడుర్రి, జనము ఎట్లా పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటుర్రు. అసలు వాళ్ళ కండ్ల ఆనందం చూడుర్రి. అసలు గిప్పుడేం దీపావళి, ఇప్పుడెందుకు పటాకులు కాలుస్తుర్రంటారా? అయితే తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి సారు లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లకు దొరికిపోయిండోళ్ళ. జనం సంబరాలు చేసుకుంటురు. ఏందంటే ఎస్ఐ అంటే ఎస్ఐ లెక్కనే జనాలకు సేవ చేసుకుంటూ ఉండాలి కదా. కానీ ఈ హరిప్రసాద్ సారు తిమ్మాజిపేట మండలంలో ఉన్న జనాలను అరిగోస ఉచ్చుకున్నాడట. అసలు మనుషులను మనుషుల లెక్కనే చూసలేదట. గదిరిచ్చుడట, బెదిరిచ్చుడట. పైసల కోసం మందిని గోస ఉచ్చుకుంటుండట. గిదేందని ఎదురు మాట్లాడితే జనాలను కొట్టేదట. గింత అవస్థ పడ్డరు వీళ్ళు. దేవుడు అనేటోడు ఉంటే ఏదో ఒకనాడు ఈ ఎస్ఎస్ఆర్ పాపం పండగ పోతుందా అని ఎదురు చూసిర్రు. ఆఖరికి ఆ యాళ్ళ రానే వచ్చింది. సార్వారు ఉష్కే కేసులా 20,000 లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు దొరకబట్టిరు. ఇక ఈ ముచ్చట తిమ్మాజిపేట అంతా వాకింది. సార్ బాధితులు అంబేద్కర్ చౌరస్తా కాడికి వచ్చి గిట్ల పటాకులు కాల్చి నరకాసురుణ్ణి వస్తుంటి హరిప్రసాద్ సారు పాపం మండింది. మండలానికి మంచి రోజులు వచ్చినాయని గిట్ల ఒగలుకొగలు ఆలయ తీసుకుంటా పటాకులు కాల్చి సంబరపడ్డరు. నేను గత మా దగ్గర పొలం పంట విధంగా చేసుకున్నాము. మా ఫ్యామిలీలో మేము చేసుకుంటే అది రాజకీయం చేసి మా తిమ్మాజిపేట స్థాయి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి గారు రాజకీయం చేసి నన్ను మేము ఫోన్ టాప్ చేసి ఆడ నుంచి తీసుకొచ్చి ఆడ కొట్టుకుంటూ మళ్ళీ ఈడికి వచ్చినా ఈడ కొట్టుకుంటూ చేత మీద కొట్టుకుంటూ బూతుమాడ తిట్టుకుంటూ మరి ఘోరంగా భయప్రాంతాలకు గురి చేసి నన్ను ఒక రకంగా ఈ చిత్రహింసలు పెట్టిండ్రు. 3 రోజులు నన్ను ఈ అన్నం తినకుండా కూర్చోబెట్టిన ఇస్తాయి. ఈ రోజు దేవుడు ఏ రూపంగా న్యాయం చేస్తామని చెప్తే ఈ రూపంగా చేసినా. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ ఎస్ఐ గారు ప్రసాద్ రెడ్డి గారు గతంలో నన్ను నానా రకాలుగా టార్చర్ చేసిండు, బాగా ఫోర్స్ చేసిండు. నేను రాను సార్, నా విన ఏ ఆధారం ఉందని చెప్పి ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఉంది. నన్ను తీసుకొచ్చి జీప్లో తీసుకొచ్చి మినిమం 2 గంటల సేపు నన్ను చిత్రహింసలు పెట్టిండ్రు. చేతుల మీద కొట్టిండు, చెంపల మీద కొట్టిండు, ఈపుల మీద కొట్టిండు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎందుకు కొడుతున్నా సార్ అంటే, నీకు రాజకీయం అవసరమా, నీకు రాజకీయం ఏం చేస్తావు రాబాయ్, నువ్వు ఏం చేస్తావు, నువ్వు వాళ్ళ వీళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నావు, నువ్వు నీ ఇంకా ఎవరెవరు ఉండరు అది అని చెప్పి నన్ను భయభ్రాంతలకు గుర్తు చేసిండు. మా భార్య పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పెట్టినాడు. ఏదో ఒక రోజు ప్రయత్నించడం జరుగుతుంది అనుకున్నా, ఖచ్చితంగా అది ఈ రూపంలో జరుగుతుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇప్పటికైనా సంతోషమే. ఒక ఎస్ఐ సారు లంచం తీసుకుంటుంటే ఏసీబోళ్లకు దొరుకుతనే జనం గింతగానో పండుగ చేసుకుంటుర్రంటే నిజంగా ఈ సారు వీళ్ళని ఎంత తిప్పలు పెట్టిండో, ఎంతో గోస ఉచ్చుకున్నాడో కదా.